ఈ విస్థితిని విరోధముగా నేను పాపము చేయనని ఎలాగ స్త్రీ విషయంలో యోసేపు పారిపోయాడో అలాంటి స్థితినే ధనము విషయంలో కూడా మనుషుడు పారిపోవాలి. ప్రియులారా, పారిపోవాలి. ఈరోజు పారిపోవట్లేదు, ఎక్కడ దొరుకుతుందని పరిగెడుతున్నారు. అదవుతుందా ప్రియులారా? నిజంగా ప్రియులారా, ఇది నా మాటలు కాదు, ఈ మాట చదువుతున్న పరిశుద్ధాత్మ దేవుడు హృదయాన్ని ఈరోజు అలా ఉంటున్నామా? ఈరోజు అలాంటి దాన్ని విడిచి అదిగో దేవుని మందిరం నిర్లక్ష్యం చేయుట అది మనకు మంచిది కాదని ఆనాటి అనేక అపోస్తులు యోచించి వారి హృదయాన్ని మార్చుకున్నారు కదా ప్రియులరా. అపోస్తుల కార్యాలు 2:45 చెప్తారు, వారి స్థిరాస్తులను వాటిని అమ్మివేశారంట ప్రియులరా. దేవుని కొరకు ఏం చేశారు? వారి వారి స్థిరాస్తులు ఏం చేశారు? దేవుని అపోస్తుల పాదాల యొద్ద పెట్టేశారు. ఈరోజు మనం ఎలా ఉంటున్నో తెలుసా? జక్కయ్య మనకు తెలుసండి, తెలుసు. ఎందుకు వదిలేశాడు ఇవన్నిటినీ? యేసుక్రీస్తు మనలో. అప్పటి వరకు జక్కయ్య తన జీవితంలో యేసు గురించి తెలియదు, యేసు ఇలాంటి కార్యాలు చేస్తారని తెలుసు, కానీ యేసు తన హృదయంలో లేడు. యేసును తన హృదయంలో చేర్చుకుని వెంటనే ధనాన్ని విడిచేశాడు. అంటే ధనమున్న చోట ఆయన ఉండడు. మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువారు అన్ని అలాగని ధనవంతులు ఆశీర్వదింపబడతారు, అది వేరే జీవితం సంబంధించింది. అయితే ఈరోజు క్రైస్తవుడుగా ఉన్నవారు, విశ్వాసులైన వారు, సేవకులైన వారు దేవుని యొద్ద పరిగెట్టవలసింది పోయి ధనమనే ఆలోచన వైపు మనం వెళ్ళటం వల్ల మన జీవితంలో ఏమైపోతున్నాయి అంటే దిగజారిపోతున్నాయి ప్రియులారా. ఈరోజు పౌలు గారు చెప్పారు తిమోతితోని, ఇదిగో నువ్వు దానిని ఆశించావా, నీ విశ్వాసం ఏమైపోతుంది? పాడైపోతుంది, నాశనం అయిపోతుంది అని చెప్తున్నాడు. నయమాను కుష్టి రోగము అలాంటి గెహాజీ యొద్దకు వచ్చింది ప్రియులరా. అది ఏమైంది? నయమాకు కలిగిన కుష్టి రోగము గెహాజీకి ఏర్పడిపోయింది. కారణము ఆశించటం వలన. ఈరోజు మనం ఎలా ఉన్నాం ప్రియులరా? సరి చేసుకుందాం. దేవుని మందిరం అంటే కేవలము వచ్చేమో పోయేమో కాదు, మన జీవితాన్ని దినచర్య పరిచర్య అన్నిట్లో కూడా సరి చేసుకోవాలి. ప్రభు, నేను ఎలా ఉన్నాను, ఈరోజు ఏ స్థితిలో ఉన్నాను, ఈరోజు ఏ స్థితిలోంచి నేను ఇలా ఉన్నాను ప్రభు, ఇదిగో నేను అపాయమును తెప్పించిన మనుషుడు అంటే ప్రియులరా దేవుని వాక్యం సెలవిస్తుంది, మన కళ్ళ ఎదుట కనిపిస్తున్న వాటి విషయంలో కృతజ్ఞత చూపిస్తున్నాడు. అంటే ఒక మరణం మనకు సంభవించింది అనుకోండి, వాటి నుంచి తప్పించాడు అనుకోండి, అయ్యా ప్రభు నన్ను కాపాడు. కానీ మనకు అనేకమని కనబడలేని కూడా అనేక విధంగా తెప్పిస్తున్నారు ఆయన. అర్థమవుతుందా? కాబట్టి మందిర విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు ప్రియులారా. ఆదివారం ప్రార్థనకి వెళ్ళే విషయంలో మనం నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని ఎదుట నిలబడవలసిన వారము, ఇదిగో ఆయన కనులు మనం చూస్తున్నాయని గ్రహించి దేవుని మందిరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఏ స్థలములో కూర్చున్నా కానీ జాగ్రత్త అనేది అవసరము. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. నిర్గమకాండము 23:21 ముగింపు మాట. 23:21 ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను, ఆయనకు కోపము. అంటే మందిరములో కూడా దేవునికి కోపము రేపిస్తున్నాము. ఆ మాట చెప్పండి, అర్థం ఏంటి? మోషే గారు, కోపం నాయన రేపకూడదు, ఎందుకంటే మీరు కోపము రేపుతారు. ఎందుకంటే మీ విధానం నాకు తెలుసు. మీరు దాస గృహములో ఉన్న ఐగుప్తులు 430 సంవత్సరములు అలాంటి స్థితిలోకి తీసుకొచ్చిన మీలో అది పోలేదంటాడు ఆయన. అది పోలేదు. అర్థమవుతుంది ప్రియులరా? మన జీవితము దేవుని విషయములో నడిపింపబడాలంటే ఆయన సన్నిధిలో ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలి. కోపం రేపకూడదు ఆయనకి. ఎందుకు కోపం పడతాడు అనుకుంటున్నారు? ఆయన ఎలా కోపం పడతాడు అనుకుంటున్నారు? ప్రార్థన చేసినప్పుడు అల్లరి చేయకూడదు. ప్రార్థన విధానంలో చాలా జాగ్రత్తగా, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా మన విధేయత చూపిస్తున్నావు, దేవుని యొద్దకు వచ్చినప్పుడు ప్రభువా నీవు నన్ను చూస్తున్నావని భయము మనలో మొదట ఉండాలి. ఆయన సన్నిధిని కోపం రేపేవాడుగా ఉండకూడదు. ఆయన మాట వినాలి. అజాగ్రత్తగా ఉన్నావా అంటున్నాడు దేవుడు. యెహోవా కార్యం అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. అర్థమవుతుందా? కాబట్టి మన దేవుని మందిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ధనమనే అపేక్షను ఆశించిన అనేక మంది విశ్వాసమును తొలగిపోయారు. అలాంటి స్థితిలో మనకు ఉండకుండా ఉండాలనే దేవుడు వారిని
మన యొద్ద నిలబెట్టారు, నిలిచి ఉంచారు.